జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవడంతో ఎన్ఆర్ఐ శశి యాదవ్ మొక్కు తీర్చుకున్నారు. అభిమానులు మద్దతుదారులతో కలిసి పిఠాపురం వచ్చిన ఆయన త్రిగయల్లో ఒకటైన పాదగయ నుంచి దత్తావతారం ఉద్భవించినటువంటి శ్రీపాద శ్రీవల్లభ ఆలయం వరకు పాదయాత్ర చేసి తన మొక్కును చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శశి యాదవ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సమాజం కోసం చేస్తున్న సేవలో తాను కూడా భాగస్వామి కావటం సంతోషంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ మనిషి రూపంలో ఉన్న భగవంతుడని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసుకునేందుకు జన సైనికులు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈరోజు మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. అలాగే మన వీర మహిళలు, జన సైనికులు, నాయకులు అందరూ కూడా పిఠాపురంలో చాలా కష్టపడి చాలా ఉన్నతమైన భావజాలంతో కళ్యాణ్ గారి ఆశయాలని, కళ్యాణ్ గారి సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తూ అలా మన స్వదేశమే కాకుండా విదేశాల్లో కూడా చాలా మంది చాలా ఉన్నతంగా చేస్తున్నారు. సో నేను కూడా నా తరఫున ఎంతో కొంత సాయం చేస్తూ ఎంతో కొంత సపోర్ట్గా నేను ఉన్నాను. అలాగే నేను కళ్యాణ్ గారు గొప్ప విజయం చేయాలని, గొప్ప విజయం చేకూర్చాలని చెప్పి, అలాగే ఆయన మంచి ప్రజలకు మంచి పనులు చేస్తూ అందరినీ బాగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను మన పాదగాయ నుంచి శ్రీపాద శ్రీవల్లభుడి టెంపుల్ దాకా నడుస్తానని చెప్పి నేను మొక్కున్నాను. అలాగే ఈరోజు నా మొక్కు తీరుతానికి నేను కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను. నేను కళ్యాణ్ గారు మనకందరికీ కనిపిస్తున్నటువంటి దేవుడు. చాలా మందికి తెలియదు ఏంటంటే ఇప్పుడు సనాతన ధర్మం మనకి అందరికీ కూడా బాగా కావాల్సినట్టుగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన చేస్తున్న దీక్ష కూడా చాలా విజయం చేకూర్చాలని చెప్పి, అలాగే మన పిఠాపురం నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది వీర మహిళలు, అలాగే జన సైనికులు అందరూ కూడా దానికి మద్దతు పలుకుతూ ఈరోజు ఒక పాదయాత్ర కూడా నిర్వహించడం జరిగింది. సో నేను కూడా నా తరఫున ఏం చేయొచ్చో కళ్యాణ్ గారి నియోజకవర్గంలో, అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేయొచ్చో దాని తగ్గట్టుగా నేను కూడా సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను.